హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతు కూసింది నిన్నాడా? ఏమని ఏం కూతు కూసేవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. తిట్టేకి కాదు జయరామన్న ఏం ఎవనమ్మన్నాన్ని దిగిందా? ఎవరి పెన్నమ్మన్నాన్ని దిగిందా జయరామన్న? అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నాకు నన్ను మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జయరామన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా వాళ్ళ అమ్మని దిగిందా? ఎవరన్నా ఎవరో జనమని ఏమన్నా అమ్మని ఏమన్నా దిగిందా? ఎవరు తెంగారని నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నా మాట జయరామ్ అని పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కానిలే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్ట. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామ్ అని మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. పెట్టుకో రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్ము తిన్నా నీ ఆస్తి తినేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అవుతావా నువ్వు? నా ఫ్యామిలీ గానీ మినిస్టర్లు ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ వెలిగింది. నా మాట ఎలిగింటే ఎలిగింటావులే. మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక. నీ కుందు లే కొడక. జయరామన్న గురించి పదే మాట్లాడతావులే లంచ్ కొడక. మా మట్టి మీద నిలబడేది కాదు, గుర్తులు మడ్డంటావులే. వాళ్ళ మట్టి మీద నిలబడి నా మట్టి మీద నిలబడేది ఏమంటది? లంచ్ కొడక నీ మడిగా మడ్డకింటావులే నువ్వు. ఏమే కొడక నన్నేమన్నా కొడక మడ్డకింటావులే. ఆడు వాళ్ళు నిన్ను అపోతే నరికిస్తుండే బినిగాను పండుగంతా నరికించింటే బాగుండే లంచ కొడక. నిన్నే అపోతే నరికించింటే బాగుండే నరకనండి నరికించిన బాగుండే లంచ కొడక. నిన్నే నరికి అప్ప మీకు అంత ఉండదు కదా, మీ ఆస్తి తినాను కాబట్టి నరికి. చూడలే అపోతే వాడు నరకతానండి నరికించింటే బాగుండండి లంచ కొడక. నిన్నే సరే సర్లే అన్న నరికి ఉండలే లంచ కొడక. స్టేజ్ మీద ఎవరన్నా వాళ్ళ అమ్మని దిగిన స్టేజ్ మీద మాట్లాడే మంత్రి గురించి. ఎవరు మాట్లాడా? స్టేజ్ మీద మాట్లాడతా ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకుండదు లచ్చ కొడక. సరేలే ఎత్తున మాట్లాడ జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తలే లచ్చ కొడక. ఏమన్నా మనం దెంగినా జయరామన్న? ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే. ఎప్పొద్దున జయరామన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా? జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? లంచ కొడక ఇక 2 నెలలు ఉండాలి లంచ కొడక. 2 నెలలు ఉండాలి లంచ కొడక. మర్యాద మాట్లాడతాడు మాట్లాడు. మర్యాద అన్నది లంచ కొడక. లంచ్ కొడక నువ్వు మర్యాద నువ్వు లంచ్ కొడుకైతే నన్ను లంచ్ కొడుకైతాను. లంచ్ కొడక వాళ్ళ మీద నీ ఎవరైతే పోటీ మీద ఉండో వాళ్ళ మీద తిరగబడు. నా కాదు లంచ కొడక. అది కాదు పోయి జయరామన్ గురించి మాట్లాడే అవసరం ముందు. లంచ కొడుకు మాట్లాడదా? స్టేజ్ మీద జయరామన్ మాట్లాడు పోయి మాట్లాడే లంచ్ కొడుకు మాట్లాడు. కాదు స్టేజ్ మీద జయరామన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో. నువ్వు రికార్డింగ్ తీసుకో. లంచ్ కొడక లాస్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ శుద్ధి అని దిగతా పోయి. కాదు జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం చూడే ఆపద మక్కు మీదనే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఏంటి మాట్లాడతావులే? మాట్లాడి లంచ్ కొడుకు గురించి మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. అన్యాయం అంటే నీకేమో దొరబాబు అపోతే మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మక్క మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు దేవుడు ఎట్లా చూసాంలే. లంచ్ కొడక మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు నువ్వు? కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే మేము కాపాడలేదు. నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో. నీ ఇంటికాడికి వస్తా నేను. మేము ఊరికే ఉన్న దానికి మాట్లాడు. పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా జోడ నేను దొరికింది. అదే బాగా మీద తిరగబడు.
మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది. మాట్లాడి నుంచి కూడా నోట్లో కూర్చోపోసుకోట్టు మాట్లాడి మా గురించి మాట్లాడే అవసరం అదే ఆశ్చర్యులు అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అందరు ముందు ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్తాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పటిగానే నీ వాయిస్ రికార్డింగ్ వీడియో తీశారు. నిన్ను పోవద్దనిలే నిన్ను చేయొద్దనిలే నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇంత ముందు నన్నే మాట్లాడుతావు ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను నన్ను ఏం చేశాను? మేము ఊరికే ఉన్నాం చూడే ఊరికే ఉన్న దానికి టైంలో మాట్లాడేటట్లయినావు. స్టేజ్ మీద నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా 20 ఏళ్ళు రాజకీయ కాదు వానమ్మ కాదు బియ్యమండలి మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అదే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ తీసుకొని ఏ మాట్లాడు మాట్లాడు. ఏం లేదు ఈ ఎలక్షన్ అమ్మంటే ఉండేది ఇంకా నెల ఉంది ఇంకా నెల ఉండేది టీడీపీ పోయినామా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసేది. నేను పోదన్నా చెప్పు ఎవరు నేను పోదన్నా పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ నేను పార్టీ కోసం కష్టపడుతున్నా నేను పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు నిన్ను అడుగుమో నిన్ను పోద్దన్నా స్టేజ్ మీద జయరామన్న గురించి మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయి సొప్పిడి మాట వింటున్నావు. రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్ ఇది. నువ్వు ఇంకోసారి జయరామన్న సంపుతావా సంపు మాంగానే నెలుండలే నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటావా సంపుతావు ఎంపీ లేకుంటే నువ్వు చంపు నెల ఉండనే నెల ఉండు నెల ఉంటా సంపాదన గాదులో ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో నేను ఎప్పని అడిగినామా చేసుకో సరే సంపు మరి చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపడతా నానేం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్న గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడు. మేము ఎన్నిసార్లు మాట్లాడిన ఊరుకునే దానికి గుద్దులో పువ్వు పట్టింది అంతే. ఏం నాకు నాకేం ఏమగా నాకు సిట్టికి నీళ్ళు పని కానీ చేయలే నాకు ఎవరికి మాకి చేయమన్నామా నిన్నే ఎవరు నిన్నేమని అడిగినామా నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వస్తుంది నాకు చేయంటున్నానా మీతో వచ్చి అడిగితే నువ్వు ఎట్లా మా గురించే ఎవరు నువ్వు స్టేజ్ మీద నా గురించి మాట్లాడాలంటే అక్కేముంది నీకు నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైతే జయరామన్న శుద్ధి ఎత్తినావంటే చూడనికి నాకు అవసరం లేదన్నా నానేం మాట్లాడతాను. అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడే కానీ మాట్లాడమంటే చూడు. జయరామన్న గురించి మాట్లాడను. నిన్ను అడిగలేదు జయరామన్న దేవుడు నేను మాట్లాడను. ఇంకా నువ్వు నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసినా నీ ఆస్తి ఏమని తిన్నా నాకు అర్థం కావటం లేదు. కానీ మడ్డ మీద దేవుడు అనేది మడ్డ స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు. సర్వనాశం తాలూకా సర్వనాశం నీ నుంచే పాడైపోయింది. నిన్ను ఆనా కూడా చేయమన్నా నిన్నే చేయమన్నానా ఎవరిని నిన్ను ఎవరు చెప్పిండేది నా గురించి చెప్పిండేది నువ్వేలే. ఏమని మొత్తం తాలూకంతా జిల్లా చెప్పిండేది నా గురించి వాడు వచ్చిండే అప్పుడు నిన్ను గుద్దులాకు నరికిచ్చిండే బాగుండేదే నిన్ను ఎవరు సంతోషం నరికి ఏం మా అన్నదాంలో గాజులు దొరుకోలేరు. మేము కడుపులో పెట్టుకుని అప్పొద్దు కృషి పెట్టేదే ఎట్లా కాదులే రాజుదండే ఇట్లా చెప్పిండేది అప్పొద్దు కాండ్లన్నా ఇప్పుడు నరుకుతానంటావు కదా నరకు అప్పొద్దు వాడు వచ్చిండే అప్పొద్దు మేము ఎంత ఇచ్చేసి పంపించినాం మాకు తెలుసు మాకేం గంటం చేసింది ఏం లేదు అప్పుడు నువ్వు మా 3 5 నీ సొమ్ము తిన్నోళ్ళు బాధపడుతున్నారా ఎక్కువ మాట్లాడు నువ్వు చెడిపినామో పెట్టినామో ఫోన్ చేసావు నన్ను ఫోన్ చేశాను నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు నువ్వు మడ్డు మీద ఏం దళితులు అంటే ఏం లేదు నువ్వు మా గురించి మాట్లాడతావా
అంటే దళిత అంటే నువ్వు మినిస్టర్ గురించి మాట్లాడతావా? నేను ఏం మాట్లాడలేదప్ప. మరి దళిత మినిస్టర్ గురించి మాట్లాడతావా? నేనేమన్నా మాట్లాడినా? దళిత అనేది ఏం దళిత అంటే మినిస్టర్ గురించి మాట్లాడతావా? అవు కరెక్ట్. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా? మరి ఎట్లా నిరూపి లే ఎప్పుడే గానీ జయరామన్న గురించి గానీ మా ఇంటి గురించి గానీ నీకు అన్యాయం అంటే నువ్వు ఊరుకుంటే నాకు అవసరం లేదు. పెద్ద ఆయన గురించి మాట్లాడను. రైట్, నాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎప్పుడే గానీ ఇంకొకసారి జయరామన్న గురించి ఎత్తామంటే నీకు ఉండొచ్చు. ఎవరు జయరామన్న గురించి మాట్లాడావంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీసీ గా ఉన్నాను. జెడ్పీటీసీ గా మాట్లాడే తప్ప నేనేమన్నా స్టేజ్ మీద నువ్వు ఏం మాట్లాడినావు తెలుసా నీకు? ఏమన్నా మాట్లాడు చెప్పు. అందరూ ఇన్నోళ్ళు ఉండరా? ఇన్నోళ్ళు ఉండరు నాకు పంపించాను. ఏం మాట్లాడినాను చెప్పిన మాట వినద్దు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ నాయనతో అనిపించేది. ఎవరితోనా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఆ నాయనతో అనిపించేదా? దుమ్మవాడు తీపిచ్చేవాడు. దుమ్మవాడు సంవత్సరంలో తీసేసారు. వాడు బాధపడా. సిపిఎం అనేది కాదు ఏదో మాట్లాడుకో వాడు తీపిచ్చే వాళ్ళు మాట్లాడా. మా గురించి మాట్లాడతారా? నా తోడుబుట్టాలా నా అన్నదమ్ముడు ఏమన్నా మాట్లాడే కాదు. మీరు ఒకరు కూడా సరిగా మా గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? వాళ్ళతో మాట్లాడు నువ్వు. మరి నేనేమన్నా మమ్మల్ని అనే పని ఉంది. నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు. మరి స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే మరి. అవు స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి చెప్తున్నా చూడు. ఇంకొకసారి జయరామన్ గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే కానీ ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు కాదు. టీడీపీకి ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట మాట్లాడినా లేకపోతే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా? జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమో బీవీ రామయ్య అడుగు. దొరబాబు ఏమని మాట్లాడింటే అడుగు. దొరబాబు బీవీ రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మాట్లాడిండే అందరు చెప్పిన దానికి. ఇప్పుడు బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు. దొరబాబు ఏమన్నా ఒక జెడ్పీటీసీ మాట్లాడంటే నా మీద బాధపడన్నా. అంటే తప్పేం లేదు. నేను ఏమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. గతంలో ఇట్లా చేసినారు. నువ్వు ఏమనుకుండేవు చూడు. మళ్ళీ నువ్వు సర్లే చచ్చిపోతా భయపడినాను. ఏమనుకున్నావు? నేను భయపడే ప్రసక్తే చూడే. చచ్చిపోతే నువ్వు ఎట్లా భయపడతావు? భయపడే ప్రసక్తి ఊని భయపడినాను. నేను చచ్చిపోతాను. ఏమన్నా నన్నేమో పునాదులేం లేపుకోడు. మా అన్నదమ్ముల్ని మా గుంపుని 500 కుటుంబాలు ఉంటాం. నాకు రోజున మాట్లాడే ఊరుకుంటారా? స్టేజ్ మీద మా గురించి మాట్లాడి ఊరుకుంటారా? నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే స్టేజ్ తెప్పించుకొని మాట్లాడన్నా. కాదు, మానవత్వం గీనవత్వం అంటే మరి బాగా మనసంగా ఉండలేదా నువ్వు? నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు. దళితులు అంటే మనిషి గురించి మాట్లాడతారా? నువ్వు దళితులు ఏమైనా చేసిందా మినిస్టర్? ఎవరు? మాట్లాడతావు? నేను మాట్లాడినా మరి చూపి. దళితులు అంటే దళితులు కాకపోతే మనిషి గురించి దళితులు మాట్లాడతారా స్టేజ్ మీద? ఇప్పుడు మన మీద తిరగబడాలి కదన్నా. ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది? కాదు అన్నా నువ్వు ఇప్పుడు చెప్పినా చూడు. ఇంకొకసారి ఎప్పుడే నాకు ఇంకోసారి ఫోన్ చేసే ఉమ్మనూరు ఫ్యామిలీ నా గురించి కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేసే కాదు. నీ ఎవడో చెప్పిన మాట మా గురించి చేసుకోలే. నేనేం భయపడే నా కొరకు కాదు కానీ అన్నట్లు తెగించినా కానీ అన్నా ఎవరు సొమ్మిని తినలే, ఎవరు సొమ్మి వ్యవహారం చేయలేదు. అవన్నీ మాట్లాడేదిలే. నువ్వు జయరామన్ గురించి ఒకసారి మాట్లాడలే. మాకేం అవసరం ఉంది అన్నా? మీ సొమ్ము తిన్నోళ్ళే వాళ్ళ జెండా పెట్టే. నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద వాళ్ళే సెలవులు వేస్తారు, వాళ్ళే దండలు వేస్తారు, వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడు. మమ్మల్ని మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు కూడా మేము అనలేదు కదా. మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదని చెప్పినాం మేము. వాళ్ళే ముందు కలిసి వాళ్ళే మీ సొమ్ములు లక్షలు సంపాదించుకుని మీ సొమ్ములు లక్షలు సంపాదించుకునే ముందు మీకు ఇష్టమైతే ఉండండి, మీకు మంచి చేసి ఉండాలి. నీ అంటే వాళ్ళ నీ కులమైందానికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. మేమంటే ఏం లేదన్నా. నీకు అన్యాయం చేసినాను, నారాయణ అన్యాయం చేసినాడు, జయరామన్ అన్యాయం చేసినాడు అదే తెలియదు. చేయమలేదు. నేను జయరామన్ గురించి మాట్లాడితే నేను ఏమన్నాను? గతములో ఇద్దరిని పెంచి పోజించుకొని ఎవరు చేశాడన్నా ఈ రకంగా చేయకూడదు అంటే దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుని చెప్పింది వాస్తవం. ఏడన్నా రికార్డులో కన్నా దొరబాబు జయరామన్ గురించి మాట్లాడింటే తీసుకున్నాను బజార్లో.
ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వచ్చింది, నీకు చేయమని నిన్ను అడగలేదు. నన్ను ఎవడన్నా నిన్ను అడగలేదు నేను. నన్ను ఎవడు మాట్లాడనికి నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు, నేను చేయమనలేదు. మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడాను. స్టేజ్ లో మాట్లాడిన రికార్డింగ్ తెప్పించుకో అన్న, రికార్డింగ్ తెప్పించుకో అది తెలుసుకో. ఇదే లాస్ట్. ఎప్పుడే గానీ ఇప్పుడు రికార్డింగ్ చెప్పేది ఏం ఎట్టిపడాక దొరబాబు ఎట్టిపడాక పొద్దుస్తాను అనేది పద్ధతి కాదు. అది రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. ఏమేమి నీ సొమ్మిది నేనేమన్నా భయపడకి నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి ఏమన్నా చేసినా డబ్బులు కాదు. నువ్వు మనిషి గురించి మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడే నీకేం చెప్తాను, ఇదే చూడు చెప్తాను. ఇంకోసారి స్టేజ్ మీద మా గురించి నువ్వు మాట్లాడద్దు. నేను మాట్లాడింటే దాని గురించి వీడియోలు తెప్పించుకో. ఇంకోసారి కూడా చూస్తాం, మాట్లాడు. ఇంకోసారి 10 సార్లు చూసుకోగానే దాని కాదు, నేను మాట్లాడే నాకు అవసరం కానీ లేదన్నా. చూస్తాము, ఇంకోసారి ఇప్పుడు మా మీద పడితే మా మీద చేస్తాము. మాట్లాడే గురించి మాట్లాడు, నీ గురించి సంపాదించుకోవాలి మాట్లాడు, నీ గురించి తినే మాట్లాడు, నీ గురించి ఏమన్నా చేసుకోవాలి మాట్లాడు. ఎవరైనా చేస్తారంటే నాకేం చేసేపు కాదు. మా గురించి వస్తున్నాడు, ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు, ఆయన తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు, అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరిని చేసి. నాకేమన్నా రూపాయి ఎవరు చేస్తావా? నేను అబడిస్తున్నా నిన్ను ఎవరు నేను పోద్దని చెప్పినా నేను ఎవరన్నా నాకు నా ఫోన్ ఏమంటే నా 2 నెలల నుంచి దూరం పెట్టినా నన్ను. కాదు నిన్నే అందరూ ఫోన్ చేసి నువ్వు మీటింగ్ చేసినావని తిట్టానా? నేను అన్నానా? అన్ని చేసేదని చేసినావు. ఇప్పుడు నా మీద తిరిగిపడతా నానేం చేస్తానప్ప? సరేలే. మీ ఊళ్ళో దండి, మీ ఊళ్ళో దండి, నిన్ను సంపాదించుకోవాలండి. నేనే 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి నిన్ను గురించి స్టేజ్ లో. నేను జయరామన్న గురించి మాట్లాడను. జయరామన్న దేవుడు ఉన్నట్ల నన్ను మాట్లాడిన మంచిది. సరేలే పెట్టు. నన్ను మాట్లాడు, నాకు అవసరం లేదు. ఇంకోసారి నాకు కానీ ఫోన్ చేయొద్దు నువ్వు. కాదు అన్న ఫోన్ చేసేది కాదు. ఇంకొకసారి మాట్లాడితే, ఇంకొకసారి జయరామన్న మాట్లాడితే బుద్ధులకు నరికేది గ్యారెంటీ చూడు. నరకలే. ఇప్పుడు ఎంతమంది నడతావు? ఆడ దెంగి మాట్లాడను, వాళ్ళ గురించి మాట్లాడన్నా, నా గురించి కాదు. చూడన్నా నాకు మెంటల్ తగ్గుతుంది. నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. మేమే చిల్లర నా కొడుకు కాదు. నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. నాకు పొడతామంటే ఇడ గాజులు దొరికిన నా కొడుకు ఎవరు లేరు. గాజులు దొరకొద్దులే. నువ్వు ఆడ దెంగి అంతా మాట్లాడు, నా గురించి నువ్వు కొడకా మరి తిరిగి మాట్లాడితే మర్యాద ఉండి చూడు నీకు. లంచ్ కొడకా ఏమలే? సరే కాండ్లే చూస్తాను, నీ తనే చూస్తాలే.